వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అన్నలందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులవుతుంది వైష్ణవి భోజనం చేసి. వైష్ణవికి ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాము. వైష్ణవి రోటీ తీసుకొచ్చాము, బిర్యానీ తీసుకొచ్చాము. ఆమెకి మంది అంటే కూడా ఇష్టం. అది కూడా తీసుకొస్తున్నాం. అమ్మా లే అమ్మా, ఒక్కసారి లే, ఒక్కసారి లేసి తినమ్మా, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చామని చెప్పి 2 రోజుల నుంచి నా చెల్లి వైష్ణవి అసలు భోజనం చేయట్లేదు, నా చెల్లి అసలు తినకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలా బాధతో ఇక్కడ అన్నలందరూ కూడా వచ్చి వైష్ణవికి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2వ రోజు సమాధి దగ్గర అన్నలందరూ వచ్చి నా నా చెల్లికి ఎంతో ఇష్టం. నా చెల్లి ఎప్పుడైనా సరే ఏదన్నా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ కావాలంటే పరుగు పరుగున వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చినటువంటి అన్నలు ఈరోజు తను లేకపోయేసరికి తను అసలు ఏం తింటుంది, తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అసలు ఏముంది, అసలు ఎలా లోపల సమాధిలో ఉండగలుగుతుంది. లేమ్మా ఒక్కసారి లే, ఈ అన్న వచ్చాడు, ఈ అన్న నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాడు, తిందుగాని లేమ్మా అని చెప్పి లేపుతున్నాడు చూడండి ఒక్కసారి. ముద్ద 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 కలిపి వైష్ణవికి తినిపిస్తా ఉన్నాడు చూడండి. నిజంగా అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారో ఆ చిట్టి చెల్లెల పట్ల. సమాధిలో ఉన్నటువంటి వైష్ణవిని లేపుతూ తను ఇంకా రాదు అని తెలిసినా కూడా ఇంకా ఆ అన్నలు ఎంత బాధకు గురవుతున్నారు, ఎంత ఆవేదనకు గురవుతున్నారు. తినమ్మా, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను తినమ్మా అంటూ చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యం ఇది. ఎండలోనే ఉంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ అన్నలందరూ కూడా మొత్తం వైష్ణవికి 15 మంది వరకు అన్నలే ఉన్నారండి. ఒకే ఒక్క ఆడపిల్ల, చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి, కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా అంటూ వాళ్ళందరూ తినిపిస్తున్నారు చూడండి. సొంత అన్న ఏ విధంగా బాధపడుతున్నాడు చూడండి. ఆ సమాధి మీద పడుకుని అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా చిట్టి, నీకు న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానురా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావురా అని చెప్పి చాలా బాధపడుతూ ఇక్కడ సమాధి దగ్గర వైష్ణవి చనిపోయి సమాధి అయిన తర్వాత 2వ రోజు ఇక్కడ పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. చిట్టి తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, వాణ్ణి వదిలిపెట్టను, ఎక్కడున్నా సరే వెంటాడతాను వాణ్ణి అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడో చూడండి ఒక్కసారి. సమాధి దగ్గర అన్నలందరూ వస్తూ ఉన్నారు. 2వ రోజు 3వ రోజు మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం, ఇంత ఎండ కొడుతుంది, ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకు అసలు ఏ విధంగా తట్టుకుంటుంది అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి, ఇంత ఎండ కొడుతుంది, లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడి ఉంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ వైష్ణవిని నమ్మించి మోసం చేసి ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటువంటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడో, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడండి. సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి. నిజంగా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ నిజంగా చెల్లెల్ని అభిమానించే ప్రతి అన్న గుండె కూడా బరువెక్కుతున్నటువంటి దృశ్యం. మొత్తం 13 నుంచి 16 మంది అన్నలు ఉన్నారండి. ఆ కుటుంబం మొత్తం వారసత్వంలో 16 మంది వరకు అన్నలుంటే ఆ అన్నలందరికీ కూడా ఒకే ఒక్క చిట్టి తల్లి వైష్ణవి. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ, ఇన్స్టాలో వీడియోలు చేస్తూ, చిన్న వీడియోలు చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. అసలు మా ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా, ఇంత చలాకీగా ఇంత యాక్టివ్గా ఉండే ఆడపిల్ల మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో వైష్ణవి అందరికీ సుపరిచితమే, ప్రతి గల్లీలో వాళ్ళు కూడా. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తూ చాలా సరదాగా నవ్విస్తూ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యూట్యూబ్లో పెడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా అక్కడ కాలనీ వాసుల్లో అందరినీ కూడా అడిగితే ఇంత మంచి అమ్మాయిని చంపడానికి వాడికి అసలు చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమాధి దగ్గర పరిస్థితి చూడండి. ఇంత ఎండ ఉన్నటువంటి సందర్భంలో సమాధి ఎక్కడా అని చెప్పి నేను తెలుసుకుందామని చెప్పి అసలు వైష్ణవిని ఎక్కడ సమాధి చేశారని చెప్పి చూద్దామని వస్తే ఇక్కడ వాళ్ళ అన్న బాధపడుతూ ఏ విధంగా పడుకుండిపోయాడో చూడండి. 2వ రోజు సమాధి అయిన తర్వాత 2వ రోజు సొంత అన్న ఎట్లా విలపిస్తున్నాడు చూడండి. అంటే ఆ చెల్లి పట్ల అతనికి ఎంత ప్రేమ ఉంది, ఆ చెల్లి లేకపోతే అసలు నాకు జీవితం లేదు, ఆ చెల్లే నాకు సర్వస్వం అన్నంతగా
అతను అతను వేరే అతను ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అసలు ఫస్ట్ ఒప్పుకోల. వాడు మందు తాగి నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనంటే, సరే మంచి ప్రేమ ఉందేమో, మంచిగా చూసుకుంటాడేమో అని చెప్పి చేస్తే, ఈరోజు మా చెల్లిని మాకు దూరం చేశాడు, కత్తితో పొడిచి పొడిచి చంపాడంటే ఇంకా దాన్ని తలుచుకొని గుండెల్ని అసలు ఆ బాధని తట్టుకోలేని పరిస్థితి ఉంది. నిజంగా చూడండి ఆ అన్న, బ్రదర్ వద్దు ఇక్కడ రండి బాగా ఎండగా ఉందంటే, నా చెల్లిని నేను వదిలిపెట్టి నేను రాలేను అని అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఫుడ్ కూడా తెప్పిస్తున్నారంట. ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. మా చెల్లి 2 రోజులు అవుతుంది భోజనం చేసి. మా చెల్లికి భోజనం పెట్టాలి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కూడా అన్నం తీసుకురమ్మని చెప్పి ఇతను ఫోన్ చేశాడు. ఆ సమాధి మీద పడుకుండిపోయి ఎంత ఎంత విలపిస్తున్నాడు చూడండి. నిజంగా గుండెలో ద్రవింపజేసేటువంటి ఘటన ఇది. ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే ఘటన. అన్న చెల్లెల తాలూకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈ ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. కరెక్ట్ కాదు. ఆ సమాధి దగ్గర మీరు చాలా బాధపడతా ఉన్నారు. చెల్లెల్ని తలుచుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎంత ప్రేమగా మీ చెల్లెల్ని చూసుకున్నారో అర్థమవుతుంది. నా చెల్లె కోసం నా పానం ఇస్తుంటే అన్న, నా చెల్లె నన్ను స్పిరిట్లో పోయిందన్న. నేను చచ్చిపోమని చచ్చిపోతుంటే అన్న, నా తల్లి చచ్చిపోతే నేను ఎట్లా బతకాలా అన్న, నా పానం పోతుంది, నా బండి అసలు నా బాడీ పని కానీ ఇప్పుడు ఇప్పుడు అన్నగా నీకు ఇంత ఇంత ప్రేమ ఉంది. అసలు ఈయన 8 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా. అప్పుడు అప్పుడు ఏం చెప్పలేదా మీ చెల్లెడు వైష్ణవి మీతో ఏం చెప్పలేదా? అసలు ఏం గొడవలు లేవని తప్ప నాకు ఏ రోజు కూడా గొడవ ఉందని చెప్పలే. నేను ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇంత జరుగుతుందంటే నేను ఇంత చేస్తా అన్న. నా ఫ్యామిలీకి వాళ్ళన్నా ఇంతంత మాట అన్నారంటే వాళ్ళని ఏం చేయనికైనా రెడీ ఉంటాన్నా. ఎందుకంటే అప్పుడు కూడా ఆలోచిస్తాన్నా, ఎందుకంటే కొడతా తిడతా తప్ప సంప, ఎందుకంటే వాళ్ళది కూడా ఒక ప్రాణం అని. ఇప్పుడు నా తల్లి ప్రాణం మీద నీ ఎవరో చూసుకొని బతకాలన్నా. నీ ఎందుకు బతకాల? నాకు పిల్ల ముందు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ అన్న నా చెల్లె. అన్న ఫోన్ చేసి చెల్లె పానం పోయిందంటే 150, 160, 170 స్పీడు కేవలం స్విఫ్ట్ డిజైర్ దాన్ని కొట్టి 750 కిలోమీటర్లు 9 గంటలలో 8 గంటలలో వచ్చిన. అయ్యో నా చెల్లె కోసం వస్తా, నా చెల్లె నా కోసం వస్తలేదన్న. అప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు ఎక్కడున్నావు? వైజాగ్లో ఉన్నా. యూట్యూబర్ వైష్ణవి తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసు వాళ్ళకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు. కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు వాళ్ళు జైలు వారేసిన మాట్లాడుతుందా? జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానం ఏందా? అక్కడ పానం ఏందన్న బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరి కింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? 2 అన్నదమ్ములు తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం, 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు పోతున్నారు, 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొని ఇచ్చిన, నీ మేళత్తులో సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డకు పుస్తకాలు నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇవ్వలే, నేను నీకు రూపాయి ఇవ్వలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాదిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాదింది, నీకు ఎలా తక్కువ? 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి నడుతుంది. 3 నెలల నుంచి నూరి పోసిరు కుటుంబం. 3 నెలల నుంచి రే అరిగా చంపేసిరా అన్న బదులు, అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరే పిల్లనన్ను వేసుకొని మేము కనబడకుండా నేను దాచిపెడతాం. ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డను బతికించుకోనా? నా బిడ్డను చంపే కర్మ నీకు ఏం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మందంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతున్నారు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది?
నీకు ఇష్టం లేదా వెళ్ళిపో ఇసటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది, తలుపులు గుద్దినా రే తీరా 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 అంటే నవ్వి సిట్టి జాంత్రవాడకు అని నవ్వుకుంటా సిట్టి జాంత్రవాడకంటే మనకేమనిపిస్తుంది, నటించిండు. దాని పానం అప్పుడే వేయిందాడ, మొత్తం గుద్ది గుద్ది పొడిసి 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 ఇష్టం వచ్చినట్టు పొడిచిండు. పొడిసి మంచం కింద నూకేసిండు. నూకెత్తే నా భర్తని నాని నా భర్త ఏమో సౌండ్ వస్తుందన్నట్టు తలుపులు కొడితే ఆడేమంటుండు కుడతాను సిట్టి ఉండు జాంత్రవాడకు అనుకుంటే కిలకిల్ నవ్వుతాం. మనం ఏమనుకుంటాం, జాంత్రం ఆడుకుంటున్నాం అనుకుంటామా లేదా? జాంత్రం ఆడంగా నేను ఎట్లా వెళ్తాను, నేను ఇంట్లోకైనా నా కొడుకులు పీనుగా అవుతారు చూడు. అందరికి కుటుంబాలు లేరా? చంపాలా ఇగోలని పట్టియాలా సార్ నాకు? ఇగో పోలీసులు చెప్తున్నారు కదమ్మా, న్యాయం చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం. పోలీసు వాళ్ళకు న్యాయం కాదు అది, జైలు ఎత్తంటే న్యాయం కాదు. 10 లక్షల వరకు బయటకు వస్తాడు, 3 నెలలకు బెల్ దొరుకుతుంది, ఊమంటే బయటకు వస్తారు. 10 లక్షల వరకు బయట వస్తాడు. దమ్ము ధైర్యం లేకపోతే మాకు అప్ప చెప్తారా? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళు జైల్లో వేసాము, కోర్టులో ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడుతుంది. సత్యనే అది ఆరోగ్యం, పానంకు పానం, న్యాయం అట్లా జరగాల. అంబేద్కర్ చౌరస్తా దగ్గర వైష్ణవి పేరెంట్స్, వైష్ణవికి సంబంధించినటువంటి అన్నలు బంధువులు అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, ఇక్కడే చంపేస్తామని చెప్పి కోపంతో ఊగిపోతూ ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నారు. బ్రదర్ ఉన్నాడు, వైష్ణవి బ్రదర్ ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి కూర్చొని ఉన్నాడు. మాట్లాడదాం. బ్రదర్, మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ఏమన్నారు చివరికి పోలీసులు? పోలీసు వాళ్ళు సంపుతం శిక్ష అంటే కథ కలదే, ఇవాళ గంట వరకు కావాలా లేకుంటే ఇలా కావాలా, లేక మమ్మల్ని చంపే మనం